హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ ఫోర్త్ డే కలెక్షన్స్ ఏ విధంగా ట్రెండ్ అవుతున్నాయి, ఎవరికి సాధ్యం కాని వరుస విజయాలు నందమూరి బాలకృష్ణకు ఎలా సాధ్యమవుతున్నాయి, గేమ్ చేంజర్ రిజల్ట్ ముందే డైరెక్టర్ శంకర్ కు రామ్ చరణ్ కు రిజల్ట్ ముందే తెలుసా, రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ 5 days కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా ఎంత సాధించింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ రాబట్టింది, ఫస్ట్ డే కలెక్షన్స్ విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డు కొట్టిందా, సంక్రాంతికి వస్తున్నాం అనేది ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేటెస్ట్ ఫ్యాన్ ఇండియా ఫిలిం గేమ్ చేంజర్ జనవరి 10వ తారీఖు నాడు గ్రాండ్గా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు కలయికలో వచ్చిన ఈ మూవీ రిజల్ట్ ముందే మూవీ టీంకు తెలుసు అనే విధంగా తమిళ డైరెక్టర్ శంకర్ అయితే తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సినిమా అవుట్పుట్ నిడివి మొత్తం చూసుకున్న తర్వాత 5 గంటలు వచ్చిందంట. 5 గంటలు వచ్చిందంట. ఎంత అవుట్పుట్ వేస్ట్ అయింటుందో నిజంగా ఊహిస్తేనే భయంకరంగా ఉంది. దిల్ రాజు చూసుకోలేదా, దిల్ రాజు డబ్బులు పెడుతున్నాడని శంకర్ ఎలా పడితే అలా తీశాడా, కానీ తమిళ మీడియాకు శంకర్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. 5 గంటల నిడివిడి స్ట్రిమ్ చేసేటాలకు 2 గంటల 45 నిమిషాలకు కుదించటాలకు మెయిన్ కథా పాయింట్, లాజిక్, మెయిన్ ఇంపార్టెంట్ అనేది మొత్తం ఎడిటింగ్లో ఎగిరిపోయిందంట. అందుకే అవుట్పుట్ అనేది సరిగ్గా రాలేదంట, రిజల్ట్ అనేది తేడా కొట్టింది అనే విధంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దిల్ రాజు కూడా గట్టిగా చెప్పాడంట, ఇది తెలుగు సినిమా, తమిళ సినిమా కాదు, 2 గంటల 45 నిమిషాల కంటే ఎక్కువ ఉండొద్దు, 3 గంటలు 3 గంటలన్నర నిడివిట్ అనేది ఉండకూడదు. అందుకే 2 గంటల 45 నిమిషాలకు ట్రిమ్ చేసేటాలకు కీలకమైన పాయింట్లన్నీ ఎడిటింగ్లో ఎగిరిపోయినాయి. అందుకే రిజల్ట్ తేడా కొట్టింది, అందుకే రిజల్ట్ కూడా తేడా ఉండబోతుంది అనే విధంగా మూవీ టీంకి అయితే అర్థమైంది అనే విధంగా తమిళ మీడియాకి అయితే శంకర్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నిజంగా దిల్ రాజు చెక్ చేసి కూడా డైరెక్టర్ ఎలా పడితే అలా తీస్తుంటే, ఇంత డబ్బు వేస్ట్ అవుతుంటే 5 గంటల నిడివిడి వరకు తీస్తున్న ఎక్స్ట్రా సీన్లు ఏంటి, కథా పాయింట్ ఏంటి, స్క్రిప్ట్ బోర్డ్ అనేది రెడీ కాకుండా ఎలా పడితే అలా తీసి 5 గంటలు తీసిన తర్వాత ఎడిటింగ్లో ఏకంగా 2 గంటలన్నర ఎగిరిపోతే ఎన్ని కోట్లు లాస్ అయింటాయి. డైరెక్టర్ శంకరు డబ్బు ఎవడో పెడుతున్నాడని ఇష్టం వచ్చినట్టు ఎక్స్ట్రా సీన్లు తీస్తుంటే దిల్ రాజు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నిర్మాత ఏం చేశాడు. నిజంగా చాలా డబ్బు వేస్ట్ అయినట్టు అర్థమవుతుంది. 5 గంటల నిడివిడి సినిమా ఏకంగా 2 గంటల 45 నిమిషాలకు కుదిస్తే ఆ స్టోరీ అనేది, కీలక పాయింట్లు అనేది ఎగిరిపోయి రిజల్ట్ అనేది వాళ్ళకు ముందే తెలిసిపోయిందంట. అవుట్డేటెడ్ స్టోరీ ఎంచుకోవడమే చాలా తప్పు. ఇది 5 సంవత్సరాల క్రితం రాసుకున్న స్టోరీ ఇప్పుడు తీస్తే ఇలాగే ఉంటుందని వాళ్ళకు ముందే అర్థమైందంట రిజల్ట్ అనేది. అందుకే భారీ మిస్ఫైర్ అయింది గేమ్ చేంజర్ మాత్రం. ఇంకా 5 రోజుల కలెక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా ఎంత షేరు, ఎంత గ్రాసు సాధించిందంటే గేమ్ చేంజర్ నైజాంలో 5 రోజుల గాను 17 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్లో 5 రోజుల గాను 9 కోట్ల 40 లక్షల షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్ర మొత్తం 8 కోట్ల 40 లక్షల షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి 6 కోట్ల 48 లక్షల షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 3 కోట్ల 41 లక్షల షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 5 రోజుల గాను 5 కోట్ల 79 లక్షల షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ మొత్తం 5 రోజులకు గాను 4 కోట్ల 51 లక్షల షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 3 కోట్ల 41 లక్షల షేర్ రాబట్టింది. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో 59 కోట్ల షేర్ రాబట్టింది. 85 కోట్ల గ్రాస్ రాబట్టింది గేమ్ చేంజర్ మూవీ. ఇది 5 రోజుల కలెక్షన్స్. ఇంకా దేవర డే 1 కలెక్షన్స్ దీనికంటే ఎక్కువ ఉన్నాయి. 5 రోజుల కలెక్షన్ కంపేర్ చేసినా కానీ దేవర డే 1 కలెక్షన్స్ అందుకోలేకపోయింది గేమ్ చేంజర్. ఇంకా టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో 59 కోట్ల షేర్, 85 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటక మొత్తం మీద 5 రోజులకు గాను 4 కోట్ల 60 లక్షల షేర్ రాబట్టింది. తమిళనాడు మొత్తం మీద ఊపేస్తుంది. తమిళ డైరెక్టరు శంకరు తమిళంలో విపరీతమైన బిజినెస్ చేస్తుంది, కలెక్షన్లు రికార్డులు కొడతాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఏం జరగలేదు. 3 కోట్ల 50 లక్షల షేర్ మాత్రమే వచ్చింది తమిళనాడులో 5 రోజులకు గాను. హిందీ మొత్తం, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 15 కోట్ల 5 లక్షల షేర్ మాత్రమే వచ్చింది 5 రోజులు గాను. హిందీలో మాత్రం దేవరను కూడా దాటలేకపోయింది. హిందీ కలెక్షన్స్ కూడా. ఓవర్సీస్ మొత్తం మీద 5 రోజులకు గాను షేర్ 12 కోట్ల 65 లక్షల షేర్ రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ అనేది రికార్డు స్థాయి కలెక్షన్స్ కాదు కదా, సూపర్ హిట్ కలెక్షన్స్ కూడా ఓవర్సీస్ లో నమోదు కాలేదు.
టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల గాను 95 కోట్ల షేర్ 171 కోట్ల గ్రాస్ రాబట్టింది గేమ్ చేంజర్ మూవీ. టార్గెట్ చాలా పెద్దది. జస్ట్ 95 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దేవరా డే 1 షేర్ వచ్చి 98 కోట్ల షేర్. డే 1 కలెక్షన్స్ కూడా 5 రోజులకు గాను గేమ్ చేంజర్ అయితే అందుకోలేకపోయింది. వరల్డ్ వైడ్ గా 95 CR షేర్ రాబట్టింది. బ్రేక్ వన్ ఇంకా చాలా దూరం ఉంది. రిజల్ట్ మాత్రం డైరెక్టర్ ముందే ఊహించాం, కథ డిస్టర్బ్ అయింది, ఎడిటింగ్ లో ఎగిరిపోయింది అనే విధంగా తమిళ మీడియాకు శంకర్ డైరెక్టర్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంకా దిల్ రాజు శంకర్ వాళ్ళిద్దరి మధ్యన ఏం కమ్యూనికేషన్ గ్యాప్, ఎందుకు ఇలా రిజల్ట్ తేడగొట్టిందో ఇంకా వాళ్ళే చూసుకోవాలి. ఇంకా విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే సంక్రాంతికి వస్తున్న బిగ్గెస్ట్ రికార్డు, ఊహించని సంచలనాలు నమోదైంది. వరల్డ్ వైడ్ గా 25,72,00,000 షేర్ రాబట్టింది. వెంకటేష్ కెరీర్ లోనే ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డు. కెరీర్ మొత్తం మీద 25 కోట్ల షేర్ లేదు కానీ ఫస్ట్ డేనే 25 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో 4,30,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద 3 కోట్ల పైన రాబట్టింది. అంటే డే 1 బిగ్గెస్ట్ రికార్డు. ఆంధ్ర మొత్తం మీద బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. గుంటూరులో 1,65,00,000 రాబట్టింది. ఇంకా ఓవర్సీస్ లో కూడా 5 కోట్ల షేర్ రాబట్టింది. సంక్రాంతికి వస్తున్నాం, బెస్ట్ కలెక్షన్స్ దుమ్ము లేపుతుంది. ఈ సెకండ్ డే కూడా సినిమా 25 కోట్లు. ఈ రోజుతో 3 రోజుల్లోనే 50 కోట్ల షేర్ కూడా కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ మొదటి రోజుకే 70% రికవరీ తీసుకొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు 4th డే అయితే దుమ్ము లేపుతుంది. మాస్ బ్యాటింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఊపేస్తుంది. సీడెడ్ లో అయినా, ఆంధ్ర అయినా, నైజాం అయినా, ఓవర్సీస్ అయినా 4th డే ఫుల్ కాంపిటీషన్ లో కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. కమర్షియల్ బొమ్మ సంక్రాంతి హిట్ అనే ట్యాగ్ వచ్చేసింది. సినిమా మాత్రం మాస్ క్లాసు అనేది తేడా లేకుండా థియేటర్ల దగ్గర మాత్రం లైన్లు మాత్రం ఆఫ్లైన్ లో ఒక రేంజ్ ప్రభంజనం క్రియేట్ చేస్తూనే ఉంది. సాలిడ్ కలెక్షన్స్ నమోదవుతూనే ఉన్నాయి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్లకు ఎవ్వరికి సాధ్యం కానీ, ఆ టాప్ హీరోలకు సాధ్యం కానీ, అందులో నందమూరి బాలకృష్ణకే ఎందుకు సాధ్యం అవుతున్నాయి వరుస విజయాలంటే అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసరి కానీ, లేటెస్ట్ గా డాకు మహారాజ్ కానీ, నిజంగా ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ ఉంటుండే వరుస విజయాలు, ప్రేమించుకుందామురా నుంచి తర్వాత చిరంజీవికి వరుస విజయాలు విజయం ఫ్లాప్ ఉంటుండే. నాగార్జునకు ఒకప్పుడు వరుస విజయాలు ఉంటుండే. కానీ ప్రజెంట్ అయితే నందమూరి బాలకృష్ణకున్న బాక్స్ ఆఫీస్ ట్రాక్ రికార్డు ఏ హీరోకి లేదు. అలాంటి సంచలనమైన విజయాలు నందమూరి బాలకృష్ణ సొంతం. ప్రజెంట్ యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు నందమూరి బాలకృష్ణ అవకాశం ఇవ్వడం, మళ్ళీ డైరెక్షన్ లో ఏలు పెట్టి ఇది ఇట్లా అది ఇట్లా అని చెప్పకపోవడం, డైరెక్టర్ కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, డైరెక్టర్ ఏది చెప్తే అది మనకన్నా గొప్పగా ఆలోచిస్తాడు కదా డైరెక్టర్ అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చెప్పింది చేయడం. మధ్యకాలంలో చాలా మంది హీరోలు దాంట్లో ఏలు పెట్టి రిజల్ట్ ఎలా వస్తున్నావో డైరెక్టర్ కూడా ఈ మధ్య కాలంలో ఉన్న ప్రతి దాంట్లో ఏలు పెడితే రిజల్ట్ ఎలా వస్తుందని డైరెక్టర్ కూడా కామెంట్లు చేస్తున్నాడు. మెయిన్ నందమూరి బాలకృష్ణ సక్సెస్ రేట్ అంటే యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి డైరెక్టర్లను ఇబ్బంది పెట్టకుండా, ఏలు పెట్టకుండా చెప్పింది చేయడం అనేది నందమూరి బాలకృష్ణ సక్సెస్ ట్రాక్ రికార్డు. అందులోని యంగ్ జనరేషన్ దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ కథల మీద క్రిప్ ఉండడం, బాలకృష్ణకు స్టైలిష్ లుక్ కూడా ఒకటి. ఒకప్పుడు చాలా ఓల్డ్ అవుట్డేటెడ్ దర్శకులకు ఇచ్చి ఎన్నో రూలర్ కానీ, ఎన్నో సినిమాలు మహారథి కానీ ఇలాంటి సినిమాలు చేసి బాలకృష్ణ ఎంత నెగిటివిటీ మూట కట్టుకున్నాడో ఆఫ్టర్ అఖండ తర్వాత అంతకు 10 బౌన్స్ బ్యాక్ అయ్యి అంత పాజిటివ్నెస్ ఇటు అన్స్టాపబుల్ కానీ, రాజకీయంలో విజయం కానీ, బసవతారకంలో సేవా కార్యక్రమాలు కానీ, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కానీ, నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఏది అయినా కానీ సక్సెస్ ట్రాక్ సీనియర్ హీరోలకు ఎవ్వరికి సాధ్యం కానీ విజయ దండయాత్ర కొనసాగుతూనే ఉంది బాలకృష్ణది. అది విజయం అనేది మన కళ్ళ ముందు కానొస్తుంది. చెప్పండి, ఎవరైనా కానీ వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొట్టిన చరిత్ర లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. బసవతారకం ద్వారా వేల మందికి క్యాన్సర్ హాస్పిటళ్ళు, కొందరికి లేని వాళ్ళకు పేదలకు ఫ్రీ ట్రీట్మెంట్ కానీ, ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ వరుసగా 4 విజయాలు అందుకున్న హీరో ఎవరు లేరు. అందుకే విజయాలు అనేది వరుస హ్యాట్రిక్ సంచలనాలు నమోదు చేస్తూనే ఉన్నాడు. కంటిన్యూగా